హాయ్ అండి. నేను మీ రాజేంద్ర బాలుని. లాస్ట్ గవర్నమెంట్‌లో నాకు జగనన్నగా హౌసింగ్ కాలనీలో ఇల్లొచ్చింది. ఇల్లు శాంక్షన్ చేశారు. దేవుడి దయ వల్ల అప్పుడు ఇల్లొచ్చింది. నా ఇల్లు చూద్దామని వచ్చాను. ఇది నాకొచ్చిన హౌస్ ఇది. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్‌లో కూడా వర్క్ స్టార్ట్ చేశారు. వర్క్ కూడా జరుగుతుంది. లాస్ట్ మంత్ మేము వచ్చినప్పుడు ఇది లేదు, ఈ సెప్టిక్ ట్యాంక్ లేదు, ఈ స్టెప్స్ లేవు. ఈ వర్క్ అనేది జరిగింది. ఎవరో కొంతమంది ఆపుతున్నారు అని అన్నారు. అది అలా ఏం లేదు. ఆ కిటికీ పక్కన అయితే కరెంట్ మీటర్ కూడా పెడతారంట. నేను అడిగాను. మెయిన్ డోరు, ఈ డోర్‌కి వచ్చి కూడా ఇది డోర్ అనేది కూడా సెట్ చేస్తారంట. ఇంకా టైం ఉంది అని చెప్తున్నారు. ఈ సూరంపల్లిలో అయితే అన్ని ఇళ్ళకి వర్క్ అనేది జరుగుతుంది. ఇది రోడ్డు కూడా కొంత క్లియర్ చేసి రోడ్డు పనులు కూడా జరుగుతున్నాయి. ముందు చూశారు కదా, ఇళ్ళకి ముందు ఇటువైపు కూడా సున్నం వేసి వర్క్ అనేది జరుగుతుంది. స్టెప్స్ వేసి అంతా ఇల్లు పనులు అనేది ఎప్పటి నుంచో జరుగుతుందని చెప్పారు వీళ్ళు. మొత్తం మేము అడిగాం. ఇది మేము జగనన్న కాలనీ, ఇది సూరంపల్లిలో జరుగుతుందన్నమాట. మొత్తం హౌస్లు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా యథావిధిగానే పనులు అనేవి జరుగుతున్నాయి. కాకపోతే వీళ్ళు మీకు చూపించాను కదా, ఈ ఫ్రంట్ వైపే సున్నం వేసి ప్లాస్టింగ్ చేసి సున్నం అనేది వేస్తారంట. ఈ సైడ్ వచ్చేసి ఈ ప్లాస్టింగ్ మనమే చేయించుకోవాలంట. వర్క్ అనేది మనమే చేయించుకోవాలంట, సున్నం కానీ ఏదైనా. పదండి మా ఇంట్లోకి వెళ్ళి చూసొద్దామని నేను వచ్చాను. ఓకే, వేసమట్టం పోసారు, బాగానే ఉంది. ఇది హాల్ అండి, మీకు చూపించింది. ఈ పెద్ద హాలు ఉంది. ఇంక లెఫ్ట్ సైడ్లోనే చిన్న కిచెన్ రూమ్ ఇచ్చారు. ఇది కిచెన్ రూమ్ అంట. కిచెన్ రూమ్ చాలా చిన్నగా ఉంది. ఇక చిన్న ఫ్యామిలీకి అయితే ఈజీగా సెట్ అయిపోద్ది. ఇది కిటికీకి కూడా డోర్లు మేమే సెట్ చేసుకోవాలని చెప్తున్నారు. వర్క్ కూడా ఇంకా ప్లాస్టింగ్ లోపల ఇన్సైడ్ ప్లాస్టింగ్ కూడా మేమే చేయించుకోవాలంట. చిన్న అల్మారా ఉంది ఇక్కడ. ఇది కిచెన్ రూమ్. అంటే మా హాల్కి లెఫ్ట్ సైడ్లో కిచెన్ రూమ్ పెట్టారు. చూశారు కదా, ఈ మొత్తం ప్లాస్టింగ్ వర్క్ అంతా మేమే చేయించుకోవాలి లోపల. ఇది హాల్ మాత్రం పెద్దగా ఉంది, నో ప్రాబ్లం. కిటికీ కూడా ఇది సిమెంట్ దాంతో చేసిన ఐరన్ కిటికీలు. వీటికి డోర్లు మేమే సెట్ చేసుకోవాలని చెప్పారు. ఇది బెడ్రూమ్ డోర్ కూడా వర్క్ కూడా మేమేనని చెప్పారు. ఈ బెడ్రూమ్కి వచ్చి అవతలకి మీకు మా కిటికీ కనపడుతుంది కదా, అవతల ఇంకో కిటికీ, అటు సైడ్ ఇల్లు అనమాట. ఈ బెడ్రూమ్లో కబోర్డ్ల వర్క్ కూడా ఉంది, ప్లాస్టింగ్ వర్క్ కూడా ఉంది. కొన్ని ఇళ్ళకైతే ఇక్కడ వాష్రూమ్ అనేది వచ్చింది. మరి ఇప్పుడు మా ఇంటికి అయితే దాన్ని చేంజ్ చేశారు. ఈ కిచెన్ రూమ్ పక్కనే ఇట్లా బెడ్రూమ్కి అటాచ్డ్గానే వాష్రూమ్ ఇట్టించారు మాకు. ఇదేం చిన్న వాష్రూమ్ అయింది. దానివల్ల ఏమైందంటే కిచెన్ రూము లెంత్ తగ్గిపోయింది. చూశారు కదా, వాష్రూమ్ ఉంది ఇట్లా. ఇదే వాష్రూము బెడ్రూమ్లో ఆమోలు వచ్చారు కొన్ని ఇళ్ళకైతే. దానివల్ల ఏమైందంటే కిచెన్ లెంత్ అనేది ఇటు పెరిగింది, ఈ కొంచెం కూడా పెరిగింది. మాకేమైందంటే ఈ వాష్రూమ్ ఉండటం వలన ఇక్కడ వరకే కిచెన్ రూమ్ వచ్చి, ఈ కిచెన్ రూమ్కి బ్యాక్ సైడ్ గోడ కట్టేసి ఇక్కడ వాష్రూమ్ అనేది పెట్టారనమాట. దానివల్ల ఏమైందంటే కిచెన్ రూమ్లో ఎంత తగ్గిపోయింది, ఈ వాష్రూమ్ ఇలా వచ్చింది. ఇక్కడ వాష్రూమ్ లేకపోవడం వల్ల అయితే ఇంకా చాలా వర్క్ ఉంది లోపల. ప్లాస్టింగ్ కానీ లేకపోతే కబోర్డ్లు పోయి చేయించుకోవాలన్నా కానీ చాలా వర్క్ అయితే ఉంది. ప్రజెంట్ ఏదో అలా చూద్దామని వచ్చాను, గ్యాప్ టైం ఉంది కదా అని అలా చూద్దామని అలా వచ్చాను. ఏదో దేవుడి దేవాల గవర్నమెంట్ వాళ్ళు మాకు సహాయం చేసిన ఇల్లు ఇది. కిచెన్ రూము పర్లేదు, చిన్న ఫ్యామిలీ అయితే ఈజీగానే ఉండొచ్చు ఇందులో. చిన్న ఫ్యామిలీ ఉంటాకి ఇందులో ఈజీగా అడ్జస్ట్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. మనకి బయట బండ్లు పార్కింగ్ కానీ ఏదన్నా పెట్టుకోవాలి, సెట్ చేసుకోవాలి అనుకుంటే మీకు కనబడుతుంది చూసారా ఆ స్తంభం. అక్కడ ఆ స్తంభం నుంచి, ఆ స్తంభం ఉంది కదా, ఆ స్తంభం నుంచి ఇలా సెప్టిక్ ట్యాంక్ అవతల మట్టి వరకు ప్లేస్ ఉంది. ఈ ప్లేస్ వరకు మనం మామూలుగా చిన్న రేకుల షెడ్ లాంటిది దించుకొని బండి పార్కింగ్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ బండి పార్కింగ్ లాంటిది ఏదైనా పెట్టుకున్నా, లేకపోతే చిన్న గోడలా కట్టుకుని రూమ్ లాగా అయినా సెట్ చేసుకోవచ్చు. అంటే ఇంటి ముందు ఇది. చూశారు కదా, సూరంపల్లిలో పనులు అయితే జరుగుతున్నాయి. కొన్ని చోట్ల పనులు జరగట్లేదేమో నాకైతే తెలీదు. సూరంపల్లిలో అయితే పనులు జరుగుతూనే ఉన్నాయి. చూశారు కదా, అన్ని ఇళ్ళు ఇలా. అదే వాళ్ళు చెప్పింది ఏంటంటే మెయిన్ ఇల్లు అయితే ఇలాగ ఉండిద్దండి. ముందు వరకే ప్లాస్టింగ్ చేసి సున్నం అనేది వేస్తాము. మీరు సైడ్లో బ్యాక్ సైడ్లో మాత్రం మీరే ప్లాస్టింగ్ చేయించి సున్నాలు అవి మీరే చేయించుకోవాలని చెప్పారు.
ఇంకా చేసేదేముంది, గవర్నమెంట్ వాళ్ళు ఏదో సాయం చేశారు కదా మనకి, అక్కడ అంతవరకు వచ్చింది, పర్లేదులే చాలే అనుకుని మేము కూడా అడ్జస్ట్ అయ్యాము. చూశారు కదా ఫ్రెండ్స్, సూరంపల్లిలోని జగనన్న కాలనీ అప్పుడు ఇచ్చింది, ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా పనులు అనేవి జరుగుతున్నాయి. నో ప్రాబ్లం, ఎవరు ఇబ్బంది పడట్లేదు. ఎవరో కొన్ని అంటే ఈ గవర్నమెంట్ ఆపేసింది, పనులు చేయట్లేదని నేను అక్కడక్కడ విన్నాను. అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి, పనులు అయితే జరుగుతున్నాయి. సూరంపల్లి అయితే జరుగుతున్నాయి, మిగతా చోట్ల అయితే నాకు తెలియదు. మీ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ బెజవాడ సముద్రాల రాజేంద్ర బాలు.